नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा। ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఈ 16 రకాలైనటువంటి గృహాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎపిసోడ్ల రూపంలో మనం తరచూ చేస్తూనే ఉన్నాం, మీరు చూస్తున్నారు. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో దుర్ముఖ గృహం అంటే ఏమిటి, చాలామంది కూడా దీని గురించి తెలియక, అంటే కొంతమందికి ఒక మైండ్ సెట్ అనేది ఏమైపోయిందంటే, మాకు ఉత్తరంలో కుబేర స్థానంలో ముఖద్వారం అనేది ఉంది, మేము ఉత్తర ఫేసింగ్ తీసుకున్నాం. ఉత్తర ఫేసింగ్ అంటే ధనానికి సంబంధించింది, మా ఇంట్లోకి డబ్బు వస్తూ ఉంటుంది. చాలామందికి కూడా తెలియదు ఈ మిస్టేక్ అనేది. మీరు ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. దుర్ముఖ గృహం అంటే ఫస్ట్ ఏమిటి, మీరు ఇక్కడ చూడండి. ఉత్తరంలో మీకు రోడ్డు ఉంది, కేవలం ఉత్తరానికి మాత్రమే రోడ్డు ఉంది, ఇంకెక్కడా కూడా లేదు. ఉత్తరంలో రోడ్డు ఉండి కేవలం ఉత్తరానికి మాత్రమే మీరు ముఖద్వారం అనేది ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ విండోస్, తూర్పు దక్షిణం పడమరలలో విండోస్ తీసుకున్నారు. అంటే కిచెన్లోకి ఇక్కడ వేరే ఇతర ఏదైనా కూడా ఉత్తరంలో కేవలం ముఖద్వారం ఉన్నటువంటి గృహాన్ని దుర్ముఖ గృహము అంటారు. అంటే ఇలాంటి గృహంలో ఉన్న వాళ్ళకు మీరు ఇక్కడ చూడండి, ఎప్పుడు కూడా దుఃఖం అనేది ఉంటుంది. మీరు ఎంత పని చేయండి, ఎంత సుఖంగా ఉండాలని ప్రయత్నాలు చేయండి, ఇలాంటి గృహాలలో ఎప్పుడు కూడా దుఃఖం అనేది ఉంటుంది. తర్వాత కలహాలను తెస్తుంది. మీరు చిన్నదానికి పెద్దదానికి గొడవలు పడడం, ప్రతి విషయానికి కలహాలను తీసుకొస్తుంది. తర్వాత ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. చాలామందికి వీటి గురించి తెలియక మాకు నార్త్ ఫేసింగ్ కావాలండి అని చెప్తారు. నార్త్ ఫేసింగ్ అనేది చాలా మంచిది, కానీ ఎప్పుడు నార్త్ ఫేసింగ్ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ ఎలాంటి స్థలాన్ని తీసుకున్నప్పుడు, ఎలాంటి ప్లాన్ తీసుకున్నప్పుడు, ఎలాంటి ముఖద్వారాలు ఉపద్వారాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి. చాలామందికి కూడా ఉత్తర ఫేసింగే నెంబర్ 1, తర్వాత నార్త్ ఫేసింగే నెంబర్ 1, తర్వాత పడమర, లాస్ట్కు దక్షిణం. ఈ విధంగా మన మైండ్ సెట్ అనేది క్రియేట్ చేసుకున్నాం మనం. కానీ మీరు ఉత్తరంలో మెయిన్ రోడ్ ఉండి కేవలం ఉత్తరానికి మాత్రమే ముఖద్వారాన్ని ఎప్పుడు కూడా ఏర్పాటు చేయకండి. ఒకవేళ మీరు సబ్ డోర్స్ తీసుకోవాలంటే ఏ విధంగా తీసుకోవాలి, ఎక్కడ రోడ్లు ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, వీటికి సంబంధించినటువంటి వీడియోస్ ఎన్నో ఉన్నాయి. మనం ఈ 16 రకాలైనటువంటి గృహాలను మీరు కనుక వీడియోస్ కింద ఉన్నటువంటి వీడియోస్ మేము పెడతాం, చూడండి. కామెంట్ బాక్స్లో వీటికి సంబంధించినటువంటి గతంలో మనం చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా లింక్స్ ఇస్తాము, చూడండి. నిదానంగా మీకు అర్థమయ్యే విధంగా, ప్రతి సామాన్యునికి, చదువుకోని వారికి కూడా అర్థమయ్యే విధంగా మనం మన ఛానల్లో వీడియోస్ డిజైన్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. మనం ఏ దిక్కు గృహాన్ని పెట్టుకుంటున్నాం, ఏ దిక్కు రోడ్డు ఉంది, ఏ దిక్కు రోడ్డు ఉంటే ఎలాంటి గృహాన్ని ఏర్పాటు చేసుకోవాలి, ఎలాంటి ముఖద్వారాన్ని ఉపద్వారాలను ఏర్పాటు చేసుకొని ఒక ప్లాన్ డిజైనింగ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పేవారు లేక ఒక సామాన్యుడు ఒక ప్లాన్ తీసుకోవాలంటే ఈ కాలంలో ఒక ఆయాది గణనతో ఒక ప్లాన్ తీసుకోవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అందరూ డబ్బు పెట్టలేరు. అలాంటి వాళ్ళందరి కోసమే మన విజ్ఞాన్ వాస్తు అనే ఛానల్ యూట్యూబ్ క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క వీడియో, మన పురాతన గ్రంథాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రహస్యాన్ని కూడా మన ఛానల్లో మనం ఖచ్చితంగా వీడియోల రూపంలో చెప్తాము. మీరు మన ఛానల్ను ఫాలో అయిన వారైతే మీ ఇంటి ప్లాన్ మీరే గీసుకుంటారు, మీ ఇంట్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు మీరే చేసుకుంటారు. మీకు అప్పటికి ఒకవేళ మాకు అర్థం కాలేదండి అంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. మాకు అవన్నీ తెలియదంటే మీరు చూసినటువంటి వీడియో కింద కామెంట్స్లో కూడా తెలియజేయచ్చు. ప్రతి ఒక్కరికి ఈ వాస్తుశాస్త్రం అందాలి. ఎవరికి వారే వాళ్ళ ఇంట్లో ఇవన్నీ కూడా సమస్యలు తీర్చుకోవాలి. మనం ఇవన్నీ తెలియక ముఖద్వారాలు రోడ్ ఫేసింగ్ ఉన్నటువంటి స్థలాలు తీసుకొని ఆ ఇంట్లో ఎంతో నరక యాతన అనుభవిస్తున్నటువంటి ఇళ్ళు
ఎన్నో చూస్తున్నాం. మాకు తెలియదండి, అందరూ కూడా నార్త్ ఫేసింగ్ మంచిది అన్నారు కాబట్టి మేము ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నామని ఎంతోమంది. మనం వెళ్ళి చూస్తే మళ్ళీ మనం డిస్మాంటిల్ చేయాలన్నా కూడా చాలా లక్షల్లో ఖర్చు అయ్యే పని ఉంది. ఇప్పుడు ఒక్క చిన్న పని ముట్టుకోవాలన్నా కూడా మనం స్టార్టింగ్లో మేస్త్రి దగ్గర నుంచి మళ్ళా ఎండింగ్లో పెయింటర్ వరకు కూడా చాలా వర్క్ అనేది ఉంటుంది. డబ్బులు పోతూనే ఉంటాయి. అవన్నీ మిస్టేక్స్ ఎందుకు? మన విజ్ఞాన్ వాస్తు యూట్యూబ్ ఛానల్ని ఒకవేళ మీరు ఫాలో అయితే కట్టేవారు కట్టుకున్నవారు తక్కువలో తక్కువ మీకు మీరే సవరించుకునే అవకాశాన్ని మనం కల్పిస్తాము. మీకు అర్థం కాకపోతే కూడా మా నెంబర్ ఇచ్చాము, ఫ్రీగా మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్లో సంప్రదించవచ్చు. అవన్నీ మాకు అర్థం కాలేదంటే కమెంట్ బాక్స్లోనే యూట్యూబ్లో తెలియజేయచ్చు. ప్రతి ఒక్కరికి, సామాన్య ప్రజలందరికీ కూడా ఈ వాస్తుశాస్త్రం అందాలి. వాళ్ళకు వాళ్ళే సొంతంగా డిజైన్ చేసుకోవాలి. ఇదే మన మెయిన్ కాన్సెప్ట్. కాబట్టి మీరు నార్త్ ఫేసింగ్ ప్లాట్ తీసుకున్నా, నార్త్ ఫేసింగ్ గృహాన్ని కట్టాలని మీరు అనుకున్నా కూడా ఈ విధంగా ఓన్లీ ఉత్తరానికే ముఖద్వారం పెట్టి ఏర్పాటు చేయకండి. మరి ఎక్కడెక్కడ చేయాలి ఒకే వీడియోలో చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. మన ఛానల్లో ఉత్తరానికి సంబంధించినటువంటి ద్వారాలు ఎక్కడ పెట్టుకోవాలి, తర్వాత ఏ గృహాన్ని ఏ విధంగా పిలుస్తారు, ఏ ఉపద్వారాలు ముఖద్వారాలు ఉన్నటువంటి గృహాలను మనం నిర్మించుకుంటే సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉంటాము అనే విషయాలు అన్నీ కూడా మనం మన ఛానల్లో వీడియో రూపంలో పెట్టడం జరిగింది. మీరు అవన్నీ కూడా చూడండి. చూసిన తర్వాత కూడా మీకు అర్థం కాకుంటే సంప్రదించండి, లేకపోతే మీకు మీరే ఇవన్నీ కూడా సవరించుకోండి. ఈరోజు చెప్పిన వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.